పెంచింది. క్వార్టర్కి 10 రూపాయలు, హాఫ్కి 20 రూపాయలు, ఫుల్ బాల్టీకి 40 రూపాయలు. దీని ద్వారా సుమారు 40,000 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ ఖజానాకి డబ్బొచ్చి చేరబోతుంది. ముందుగా 24/7 న్యూస్ టీవీ వారికి, గాయత్రి గారికి నమస్తే, కార్తీక్ అన్న గారికి నమస్తే. ఎన్నికల ముందు మనం చాలా వీడియోలు చూసాము, ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఎంతగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆనాడు ఇదే విధంగా మద్యంపై ధరలు పెంచినప్పుడు ఎన్నో రకాలుగా ఎంత ఘోరంగా విమర్శలు చేశారో రేవంత్ రెడ్డి గారు మనం అందరం వీడియోలు చూసాం. ఇప్పుడు కూడా ఉన్నాయి ఆ వీడియోలు, నేను మీకు పంపిస్తాను. అయితే ఆనాడు అంతగా తాగుబోతు తెలంగాణను తయారు చేస్తున్నారు అని విమర్శించిన రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఎందుకు మరి దాన్నే అంతగానం ప్రోత్సహిస్తున్నారు, ధరలు ఎందుకు పెంచుతున్నారు, దాని మీదే ఆధారపడేలాగా ఎందుకు మీ వ్యవహారం కనబడుతుంది? బీర్లు బార్లను నమ్ముకొని పాలన కొనసాగించాలని ఆలోచనలో ఉన్నారని మాకు అర్థమవుతుంది. ఇంకో విషయం, ఆనాడు ఎంతో విమర్శించిన రేవంత్ రెడ్డి గారు ఈనాడు ధరలు పెంచి ఏవైతే ఈ పాలన ఉందో కొనసాగించాలనే ప్రయత్నం చేస్తున్నారు. 6 గ్యారెంటీలు అటకెక్కించేశారు. రాష్ట్రం ఆర్థికంగా బాలేదు కాబట్టి రేట్లు పెంచారంటున్నారు. అదే అండి, అదే ఇక్కడ స్పష్టంగా ఈ 16 నెలల్లో ఏం జరిగిందనేది ప్రజలకి క్లారిటీగా అర్థమైపోయిందండి. ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా ఈ ప్రభుత్వం విఫలమైందనేది క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఆనాడు ఏవైతే విమర్శలు చేశారో ప్రతి విషయంలో కేసీఆర్ గారు నిలబడ్డా తప్పే, కూర్చున్నా తప్పే, ఆయన ఏం చేసినా తప్పే, ఏ ప్రాజెక్టులు నిర్మించినా తప్పే, ఏం చేసినా అన్నీ ఏమంటారు అపనిందలు వేయడం, దాని మీద మొత్తము వీళ్ళు దాంట్లో లూటీ చేస్తున్నారు, ఖజానా నింపుకుంటున్నారు, వ్యక్తిగతంగా మొత్తం దోచుకుంటున్నారు అని ఇలా ప్రతి విషయంలో దుమ్మెత్తిపోయడమే తప్ప ఏది కూడా ఆనాడు జరిగిన ప్రతి మంచి పనిని వీళ్ళు దాన్ని గాలికి వదిలేశారు. ముఖ్యంగా రైతుల విషయం, మొన్న రైతులు ఇప్పటికి కూడా మీరు చూడండి, ఇప్పుడు ధాన్యం కొనుగోలు జరగక ఇప్పటికీ బాధపడుతున్నారు. లిక్కర్ కి ఒక పాలసీ అనేది లేదు. ప్రభుత్వం వచ్చి 17 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు ఎందుకు డిజైన్ చేయలేదు అనుకుంటున్నారు? అంటే వీళ్ళ అసమర్థత అంతే, అది వేరే ఇంకేం ఉండదు. దానికి రీజన్ అసమర్థత పాలన, వాళ్ళకి అవగాహన లేకపోవడం, వాళ్ళకి దాని గురించి క్లారిటీగా అనుభవం లేకపోవడం, ఇలా జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే ప్రతిదీ కేసీఆర్ గారు ఏదైతే చేశారో అవన్నిటిని పక్కన పెట్టేయడం. ఆదాయాలు ఎన్నో రకాలుగా అదే చెప్తున్నా, ఆదాయాలు వచ్చే ఎన్నో మార్గాలు ఉన్నా ఎందుకని డౌన్ అయిపోతున్నాయి? వీళ్ళు మద్యాన్ని ఇప్పుడు ఎందుకు ఎంచుకుంటున్నారు? ఒక్కొక్కటి చూడండి మీరు, వీరు తీసుకునే ప్రతి స్టెప్ వాళ్ళకి రివర్స్ కొడుతుంది. ప్రతిదీ మీరు ఏ విషయమని ఆలోచించండి, ఇప్పటి వరకు వీళ్ళు తీసుకున్న ప్రతి నిర్ణయాలు వీళ్ళకి రివర్స్ కొడుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు సాగునీరు ముఖ్యంగా వీళ్ళు రావడమే ఆ కాళేశ్వరం ప్రాజెక్టుని, దాన్ని నీటిని విడుదల మొత్తం సముద్రం పాలు చేసేశారు. వాటిని కరెక్ట్గా సరిగ్గా వినియోగించుకుంటే రైతులకి అవి ఉపయోగపడేవి, ధాన్యం అనేది ఇంకా రెట్టింపుగా వచ్చేది. ఇప్పుడు ఆ వచ్చిన కొద్దిగా ధాన్యాన్ని కూడా పూర్తిగా కొనలేకపోతున్నారు. ఆడ వర్షాలు పడి ధాన్యం అంతా నీటి పాలవుతుంది, దాన్ని పట్టించుకోవటం లేదు. మొన్నటి వరకు యుద్ధ పరిస్థితి ఉండే భారతదేశంలో, అయినా మన కాంగ్రెస్ పార్టీ అందాల పోటీలు నిర్వహించారు. అంటే వీళ్ళ ఒక్కొక్క స్టెప్ ఎలాంటిది ఉంటుంది అంటే చాలా విరుద్ధంగా ఉంటుంది. ప్రకృతి విరుద్ధమైన నిర్ణయాలు తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ నంబర్ 1. ఇప్పుడు ఇదే విధంగా వీళ్ళు ముందుకు వెళ్తున్నారు కాబట్టి ప్రజలకు కూడా క్లారిటీ వచ్చేసిందండి. వీళ్ళు ఏమి చేయలేరు, వీళ్ళు ఇచ్చిన హామీలు ఏమి నిలబెట్టుకోలేరు, వీళ్ళతో అవ్వట్లేదు, ఏదో కాలం గడిపేయాలి, ఎలాగో ముందుకు వెళ్ళిపోవాలనే ఉద్దేశంలోనే వీళ్ళ పరిపాలన అనేది జరుగుతుంది. ఇప్పుడు అన్నగారు అంటున్నారు, ఇందాక అన్నగారు అన్నారు బంగారం రేటు అక్కడెక్కడో ఏదో దేశంలో ఏదో కొంటే ఇక్కడ ఏదో పెరిగిపోతుంది. అలా అని చెప్తే ఇప్పుడు మరి మహిళలకి కళ్యాణ లక్ష్మి కింద బంగారం కొనలేకపోతున్నారా మీ ప్రభుత్వం? ఇంకో మాట అన్నారు, ఎవరికి నష్టం లేదు రేట్లు పెంచడం ద్వారా. మరి ఎవరికి నష్టం లేను అని అంటున్నారు, మరి ఆనాడు ఎందుకండి అంత గగ్గోలు పెట్టారు? మరి ఎందుకండి ప్రతిదీ దుమ్మెత్తిపోసారు? కేసీఆర్ గారు నిజంగా ఇప్పటి వరకు క్లారిటీగా మనం గమనిస్తే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మైకు పట్టుకున్నా, ఎప్పుడు సభలలో మాట్లాడినా కేవలం
కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా దూషించడమే సరిపోతుంది. ప్రజలకి ఇచ్చిన హామీలు ఎక్కడికో పక్కన పెట్టేశారు, వాళ్ళు ఏవి నిలబెట్టుకోలేకపోతున్నారు. ఆయనకు అందుకే ఏం చేయాలో అర్థం కావట్లే, ఎలా ముందుకెళ్లాలో అర్థం కావట్లే, ఫండ్ రైజింగ్ అవ్వట్లే. తెలంగాణ రైజింగ్ అన్నారు, ఎందులో రైజింగ్ అండి? ఈ మందు దాంట్లోనండి రైజింగ్. దేంట్లో తీసుకెళ్తున్నారు, ఏ విషయంలో తీసుకెళ్తున్నారు? ఏ విధంగా కూడా వీళ్ళు ముందుకు వెళ్ళలేని పరిస్థితి, వీళ్ళకి అనుభవం లేదు. 130 ఏళ్ల చరిత్ర అంటారు, కానీ ఏది వీళ్ళతో అవ్వట్లేదు. కాబట్టి చేతులు ఎత్తేసే పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. కార్తిక్ గారు, అనుభవం లేకపోవడం వల్లే తెలంగాణ రైజింగ్ 2047 అలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తి ఎక్సైజ్ ఆదాయంలోనే రైజింగ్ అవుతున్నారు, ఇది హరీష్ రావు అన్న మాట. దీనికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు హరీష్ రావు గారు అంటే రాజకీయాలకు అతీతంగా చాలామందికి ప్రత్యేకమైనటువంటి ఒక అభిమానం ఉంటుంది. అయితే ఆయన కల్వకుంట్ల తారక రామారావు గారి మాయలో పడుతున్నారా, లేకపోతే ట్రబుల్ షూటర్గా ఉన్నట్టు ఆయన ఈయన పెట్టే దాంట్లో ట్రబుల్లో పడుతున్నాడా, మరి ఆయనే చూసుకోవాలి. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా నాకు కూడా హరీష్ రావు గారు అంటే ఒక రకమైన అభిమానమే. కానీ వారు ఇట్లా మాట్లాడడం అనేది, నిజంగా వారు మంత్రిగా పనిచేసి సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నటువంటి వారు ఇట్లాంటి మాటలు అసలే మాట్లాడకూడదు. ఎందుకు అంటే మేడం, ఈ వీళ్ళు ఇప్పుడు సరే వీళ్ళు ఏమంటారు, మాకంటే పాలన అనుభవం లేదు అంటారు కదా, వీళ్ళకి చాలా అనుభవం ఉంది కదా. మరి 8.19 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారు? మీకు తెలంగాణ రాష్ట్రాన్ని 2014లో మీ చేతికి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అప్పచెప్పినప్పుడు మిగులు బడ్జెట్ తను అప్పచెప్పిందని మీరే శాసనసభలో అధికారికంగా చెప్పినారు కదా. మళ్ళీ మీకు ఎట్లా అప్పచెప్పినామో మీరు రాష్ట్రాన్ని మాకు అట్లనే అప్పచెప్పాలి కదా. అధికార మార్పిడి జరిగినప్పుడు మీకు మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని ఇస్తే మాకేమో 8.19 లక్షల కోట్ల అప్పుతోనే మాకు ఇచ్చారు. ఎంతకాలం అండి? ఎంతకాలం అయింది ప్రభుత్వం ఏర్పడి? 17 నెలలు అయిందా? 15 నెలలే కదా. మీరు 17 లక్షల సార్లు అంటారా? 15 నెలలే కదా. కానీ మేడం, ఇది మాకు 17 నెలలు కదా. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన 17 నెలల నాడు ఇదే బీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడినారో రికార్డ్స్ తీస్తారా? ఆ రోజు ఏం మాట్లాడినారు? ఇప్పుడు మనం ఏదైనా టాలీ చేయాలి అన్నప్పుడు ఎట్లా టాలీ చేస్తాము? ఆ 17 నెలలకి అంటే మొదటి 17 నెలలకి మొదటి 17 నెలలకి టాలీ చేయాలి. కానీ మీరు 10 ఏళ్ళు మొత్తం చేసుకుంటే చివరి 17 నెలల్ని మొదటి 17 నెలల్ని టాలీ చేస్తామంటే ఎట్లా? చాలా సరళంగా అందరికి అర్థమయ్యేలాగా చెప్తా. కాదు మేడం, అప్పుడు మరి ఎందుకంటారు మీరు ఎందుకంటారు మాట? 60 ఏళ్ళు పాలించారు, 10 ఏళ్ళు మీరు ఉన్నారు కదా, ఏం చేశారు? కుంటుగురాల పనులతో మీరా? మేడం, అందరికీ అర్థమయ్యే సరళమైన భాషలో మరి మొన్న మీ సార్ ఎందుకు చెప్పలేదు మాట? మీ సార్ ఎందుకు చెప్పలేదు ఆ మాట అంటున్నా? మీ సార్ ఎందుకు చెప్పలేదు ఆ మాట? మొన్న సభల గర్జిస్తాను వచ్చేది కదా, మరి చెప్పొచ్చు కదా, అరే మీరు 8.19 లక్షల కోట్లు అప్పు అంటున్నారు, అంత అప్పు జరగలేదని చెప్పొచ్చు కదా. ఏం చెప్పారు? ఆ మాట చెప్పలేదు. అట్లాగే కాదు 2 లక్షల కోట్లు ఒకలాగా లెక్క ఉంటది, బహిరంగ సార్ ఎందుకు మాట్లాడలేదు? అప్పు గురించి సార్ ఎందుకు మాట్లాడలేదు? సార్ అప్పు గురించి ఎందుకు మాట్లాడలేదు? కేసీఆర్ తాగుడు ఎప్పుడు చెప్పింది?